ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన క్రైస్తవ సమాజానికి, భారతదేశంలోని సకల మతాల నా సహోదరి సహోదరులకు అందరికీ ప్రభువు పేరిట సమాధానం. అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు మనం దర్శనం అనే మూవీని గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే మదర్ తెరీసా గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. అంత మాత్రమే కాకుండా నూతనంగా రాబోతున్నటువంటి ఓ గ్రంథరాజ్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. కంగ్రాచ్యులేషన్స్ బ్రదర్ కరుణాకర్ గారు, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండాలి. సత్యదేవుడు, సర్వభూమిని చేసిన దేవుడు మీకు ఆలోచన ఇవ్వాలి. వాస్తవ అవగాహన కలిగేంత వరకు అవాస్తవమే వాస్తవం అని భ్రమలో మనం వివాదాల్లోనే బ్రతికేస్తూ ఉంటాం. పరస్పరం మనందరికీ కావలసింది అవగాహన లేనంత వరకు గౌరవం కలగదు, ఐక్యత కలగదు, ప్రేమ కలగదు. అవగాహన చాలా ప్రాముఖ్యమైంది. ఇకపోతే దర్శనం అనే మూవీ మేము చూసాం. చూడండి, మనకు ఎలాంటి అవగాహన ఉంటుందో, ఎలాంటి అభిప్రాయం ఉంటుందో దాన్ని ఎక్కువగా మనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే స్ట్రింగ్ ఆపరేషన్ వినోద్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. మీరు చక్కటి నైపుణ్యత కలిగిన వారు. దేవుడు మిమ్మల్ని తన ఆలోచన కొరకు వాడుకొనుగాక. బైబిల్ గ్రంథంలో కూడా పౌలు, ఒకప్పటి సౌలు, దేవుడు దర్శించిన తర్వాత దేవుని దాసుడయ్యారు. అలాగే మీలో మంచి టాలెంట్ తప్పకుండా భారతదేశానికి, సకల ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి. ఇకపోతే ఆ మూవీలో మీరు సేవకులను చాలా దారుణంగా చిత్రీకరించారు. అఫ్కోర్స్ అలాంటి సేవకులు ఉన్నారు, అలాంటి స్వామీజీలు ఉన్నారు, సకల మతాల్లో అలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు. మొదటి నుంచి మేము అదే చెబుతూ వస్తున్నాం. ప్రతి పొలంలో కలుపు ఉంటుంది, పొలమంతా కలుపు కాదు. కనీసం ఆ మాత్రం ఆలోచన లేకుండా మన అవగాహనని అనేకుల మీద రుద్దేస్తూ ఉంటాం. అందుకే నేనేం చెప్తుంటాను అంటే, ప్రతి ప్రామాణిక గ్రంథంలో కొంత సత్యం ఉంది. దానంతటిని ఒకచోట పోగేస్తే సర్వభూమిని చేసిన దేవుడు మనకు దొరుకుతాడు. చూడండి, దేవుడు కేవలం భారతదేశాన్నే చేయలేదు, ఈ భూమి మొత్తాన్ని చేశాడు, సర్వ విశ్వాన్ని చేశాడు. కాబట్టి సకల ప్రజలకు ఒక్కడే దేవుడు. ప్రపంచమంతటికి ఒక్కటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. ప్రపంచమంతటికి ఋతువులు వస్తున్నాయి వెళ్తున్నాయి, సమస్తాన్ని చేస్తున్నవాడు ఆయన. ఆ ఒక్కడెవరో తెలియకపోతే రక్షణ లేదని, మోక్షం లేదని అటు వేదాలు ఇటు ప్రామాణిక గ్రంథాలు ఘోషిస్తున్నాయి. వాస్తవాన్ని వెతికే ప్రయత్నం చేస్తే మంచిది. వ్యక్తిగత దూషణకు ఎక్కువగా మనం బయలుదేరితే ఎప్పటికీ సత్యం తెలియదు. మరలా చెప్తున్నాను, సత్యం అవగాహనతోనే సాధ్యమవుతుంది, ఆలోచనతోనే స్థాపించబడుతుంది. ఆవేశంతో ఏమీ మిగలదు. కొంతకాలం ఉజ్జీవం, ఆ తర్వాత ఆరిపోయే దీపాలు తప్ప. మరలా చెప్తున్నాను, ఆలోచన చేయండి. వ్యక్తిగత దూషణకు వెళ్ళిన వారు ఎవరైనా సరే వారు సత్యస్థాపన చేయడం సాధ్యపడదు. వాస్తవం ఏమిటో వారు తెలుసుకోరు, ప్రజలకు అందించరు. మీరు ఎక్కువగా వ్యక్తిగత దూషణే చేస్తున్నట్లు మీ అనేక వీడియోస్లో ప్రజలు చూస్తూనే ఉన్నారు. శివశక్తి స్థాపకులు సహోదరులు కరుణాకర్ గారు, శివశక్తి ఫాలోవర్స్ అందరూ గమనించాలి. వాస్తవ సత్యాన్ని ప్రేమతోనే, ఆలోచనతోనే తెలుసుకోగలుగుతాం. ద్వేషంతో అటువైపున్న సత్యం కూడా మనకు అసత్యంగానే కనబడుతుంది. ప్రేమ అభిమానాల ముసుగులో ఎప్పుడు సత్యం తెలియదు. కొంచెం ఓపెన్గా, బ్రాడ్గా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆ ఆలోచన కోసమే పదే పదే నేను మీతో చెబుతూ వస్తున్నాను, నా ప్రతి వీడియోలో చెబుతూ వస్తున్నాను. దేవుడు అనేవాడు సకల మతాలకు, సకల ప్రజలందరికీ ఒక్కడే ఉన్నాడు. ఆయన అనేక భాషల్లో అందరికీ దర్శనమిచ్చాడు. ఆయనను గూర్చి ఆయన రాయించుకున్నాడు. అయితే ఒక దుష్టశక్తి కూడా ఈ భూమి మొత్తాన్ని నాశనం చేయడానికి పనిచేస్తుంది. అది సహోదరుల మధ్యలో ఆలోచన జరుపుతుంది. ఇకపోతే మీకు ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రతి ప్రామాణిక గ్రంథంలో 3 విధానాలు ఉన్నాయి. ఒకటి దేవుడు తనను గూర్చి తానిచ్చినటువంటి ఆధారాలు, రెండవది మనుషులు కల్పించుకున్నటువంటి సాంప్రదాయ ఆచారాలు, మూడవది చరిత్ర. ఇందులో మనం సాంప్రదాయ ఆచారాలు, చరిత్రను పట్టుకొని చాలాసార్లు వివాదంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు తనను గూర్చి తానిచ్చిన నిరూపణను మనం దర్శించగలిగితే, దర్శనం అనే మూవీ తీశారు కదా, దైవ దర్శనం అప్పుడు కలుగుతుంది. ప్రతి ప్రామాణిక గ్రంథంలో ఉన్న వాస్తవాలను ఒకచోట పోగేస్తే దేవుడెవరు, ఒక్కడా అనేకులా, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన స్త్రీయా పురుషుడా, ఆయన చేరాలంటే ఉన్న మార్గం ఏమిటి, వేదం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, ప్రామాణిక గ్రంథాలు ఏం చెప్తున్నాయి, ఇలా అన్నిటిని ఒకచోట పోగేసే అంత సహనం కావాలి, అంత సాత్వికం, సౌజన్యం కావాలి. అప్పుడు మాత్రమే సత్యం తెలుస్తుంది.
ఇకపోతే అనేక సార్లు మీరు పాస్టర్లని తప్పుగా చిత్రీకరించి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో స్వామీజీలు మీ మూవీకి రివ్యూ ఇస్తూ అన్నారు ఏమిటంటే, క్రైస్తవులందరినీ దూషించట్లేదు, క్రైస్తవ మతాన్ని ద్వేషించట్లేదు, క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి దురాచారాలను, క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని ఖండిస్తున్నాం మేమంతే అని. అవును, ఖచ్చితంగా ఆ పని చేద్దాం. ప్రతి మతంలో అలా జరుగుతుంది. పాస్టర్లు, దశమ భాగాలు, కానుకలు, మాఫియా ఇలాంటి పదాలు ఎక్కువగా మీరు వాడుతూ ఉంటారు. అవును, స్వామీజీల్లో కూడా చాలామంది రాజకీయ నాయకుల పంచన చేరి వారి కోసం ఎన్నో వందల ఎకరాల బినామీ రూపంలో వారు ఉన్నట్లు భావించవచ్చంటారా? భావించకూడదు కదా, తప్పు. స్వామీజీలు సమాజానికి ఎంతో ఉపయోగకరమైన వారు కదా. అలాగే ఉపయోగపడే సేవకులు ఎందరో ఉన్నారు, దైవ సేవకులు ఎందరో ఉన్నారు. అనుకోగలిగితే ఎన్నో అనుకోవచ్చు. ఎన్నో రకాల మూవీస్ కూడా వచ్చాయి కదా. బినామీ స్వామీజీల బాగోతాలు అంటూ ఎన్నో మూవీస్ చేశారు, నేను అనట్లేదు, మూవీస్ వచ్చాయి. కాబట్టి ఒక మాట అనాలంటే ఎంతసేపు, ఒక విషయాన్ని చిత్రీకరించాలంటే ఎంతసేపు, కానీ వాస్తవాన్ని అవగాహనతో మాత్రమే జ్ఞానాన్ని స్థాపించగలుగుతాం. ఆలోచన లేకుండా ఎప్పటికీ సమాజ నిర్మాణం జరగదు. కుల మత భేదం లేకుండా ఆ సత్యదేవుని తెలుసుకున్న రోజు మాత్రమే మనం బాగుంటాం. మరలా చెప్తున్నాను, దేవునికి మతం లేదు, కులం లేదు. మతంలోని సాంప్రదాయ ఆచారాలను కాపాడాలి అనే ప్రయత్నంలో మనకు తెలియకుండానే మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. సాంప్రదాయాలు, ఆచారాలు దైవం కంటే గొప్పవి కాదు, కానీ సాంప్రదాయ ఆచారాలు సమాజాన్ని సురక్షితంగా కాపాడతాయి. మార్చుకోదగిన సాంప్రదాయ ఆచారాలు ఉన్నాయి, కొనసాగించదగిన సాంప్రదాయ ఆచారాలు ఉన్నాయి. వేటిని మార్చుకోవాలో, వేటిని కొనసాగించుకోవాలో కూడా అది జ్ఞానానికి సంబంధించింది. ఒకనాటి దినాల్లో సతీ సహగమనం అనే ఆచారం ఉండేది, మనకి మార్చుకున్నాం కదా. తప్పుడు సాంప్రదాయాలు ఎన్నో ఉండేవి, మార్చుకున్నాం కదా. ఇప్పటికి ఇంకా మార్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. డబ్బును వృధా చేస్తున్న సాంప్రదాయాల ఆచారాలు ఉన్నాయి, జ్ఞానాన్ని పాడు చేస్తున్నటువంటి సాంప్రదాయ ఆచారాలు ఉన్నాయి, మూఢత్వంలోనికి తీసుకెళ్తున్న సాంప్రదాయ ఆచారాలు ఉన్నాయి, ప్రతి మతంలో ఉన్నాయి. వాటిని మార్చినప్పుడల్లా కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. మంచి మార్గాన్ని స్థాపించినప్పుడల్లా, ఉజ్జీవం కలిగినప్పుడల్లా వ్యతిరేకత ఖచ్చితంగా కలుగుతుంది. మంచిదాన్ని ద్వేషించేవారు అనేకులు ఉంటారు. కాబట్టి వాస్తవాన్ని గుర్తించినంత వరకు అలాగే ఉంటుంది. 2 చెక్కలు 3 మేకలు అంటూ ఎద్దేవా చేశారు కదా. 2 చెక్కలు 3 మేకుల మర్మం అంటూ వేదాల సాక్షిగా మీ ముందు పెట్టినటువంటి సంగతులు మీరు విన్నారా? ఒకవేళ వినకపోతే శివశక్తి ఫాలోవర్స్ అందరూ, క్రైస్తవ ద్వేషకులందరూ, క్రైస్తవ స్నేహితులందరూ, సమాజ ప్రేమికులందరూ అందరూ వినండి. ఖచ్చితంగా మీకు వాస్తవం అర్థమవుతుంది. యెహోవా దేవుడైతే యేసు ఎవరు అని అడిగారు. దానికి కూడా తిరుగులేని ఆధారాలతో, స్పష్టమైన ఆలోచనతో, ఎలాంటి వ్యక్తిగత దూషణ లేకుండా సందేశం మీ ముందు పెట్టాం. ఎవరు వ్యక్తిగతంగా దూషిస్తూ ఉంటారో, ఎవరు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తుంటారో వారిలో ప్రేమ లేదు, వారిలో సంస్కారం లేదు. మరలా చెప్తున్నాను, సబ్జెక్ట్ని టార్గెట్ చేయడం వేరు, వ్యక్తిని టార్గెట్ చేయడం వేరు. ఇకపోతే వాస్తవాన్ని తెలుసుకోవాలనే ఆలోచన లేనంత వరకు మన ముందు ఎంత మంచి ఉన్నా సరే అది చెడ్డగానే కనబడుతుంది. ఒక్కసారి ద్వేషించడం ప్రారంభించామా, దూషించడం ఆపలేం. మంచున్నా చెడ్డగానే కనబడుతుంది. ఇకపోతే కరుణాకర్ గారు, మీరు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ వైపు వెళ్తున్నారని విన్నాం. కంగ్రాట్స్ బ్రదర్, వెళ్ళండి. కానీ వ్యక్తి దూషణ లేకుండా ఆలోచన చెప్పే ప్రయత్నం చేయండి. వేర్ యు ఆర్ గోయింగ్ దేర్ వి ఆర్. తప్పకుండా ఆలోచన వస్తుంది మీ వెంటే, మీ ప్రశ్నలకు సమాధానం మీ వెంటే వస్తుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి తప్పకుండా సత్యం వస్తుంది. మీలా ప్రశ్నించేవారు ఇంకా సత్యాన్ని హెచ్చించడానికి మాకు అవకాశాలు. ఇప్పటివరకు మీకు ఎంతో మైలేజ్ ఇచ్చిన వారు ఉన్నారు. వ్యక్తిగత దూషణతో, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతో ఎప్పటికీ సత్యస్థాపన జరగదు. దురాగతాలు ఎక్కువ జరుగుతాయి, డైవర్షన్ ఎక్కువ జరుగుతుంది. ఏం చెప్పారు? మదర్ తెరీసా, ఈ దేశం మదర్ తెరీసాని గౌరవిస్తే, భారతరత్న అనే మహోన్నతమైనటువంటి గౌరవాన్ని ఇస్తే, మదర్ తెరీసా గారిని విపరీతమైన మాటలతో దూషించే ఘనత మీది. మీరు మాత్రమే కాదు, స్ట్రింగ్ వినోద్ గారు కూడా మదర్ తెరీసా గారిని ఎన్నో విపరీతమైన మాటలతో దూషించారు. ఈ దేశం గౌరవించుకున్న వ్యక్తులని, ఈ దేశం ప్రేమించిన వ్యక్తులని, ఈ దేశానికి సేవ చేసిన వ్యక్తులని ఈరోజు మీరు చెడ్డగా చిత్రీకరిస్తే తప్ప మీకు మైలేజ్ రాదు కదా. అర్థమవుతుంది, మీ ఫాలోవర్స్ కూడా అర్థమవుతుంది, దేశంలో ఎందరో పెద్దలకు అర్థమవుతుంది.
ప్రస్తుతం మీ హృదయాల్లో ఉన్న ద్వేషం వాస్తవాన్ని అర్థం చేసుకొనివ్వదు. కానీ డ్యామ్ షూర్ బ్రదర్, చాలా తొందరలో మీ వెనకాలన్న వారందరికీ అర్థమైపోతుంది. సంస్కారం లేని విధానాల్లో ప్రేమ ఉండదు, ప్రేమ లేని చోట దేవుడు ఉండడు, దేవుడు లేని చోట జ్ఞానం ఉండదు. సంస్కారహీనులు ప్రతి మతంలో ఉన్నారు, ఒప్పుకోదగిందే, కాదనడానికి ఏమీ లేదు. మదర్ తెరీసా గారిని దూషిస్తే తప్ప, విలియం కేరీ గారిని దూషిస్తే తప్ప, ఎందరో మహానుభావుల్ని దూషిస్తే తప్ప మీకు మైలేజ్ రాదు అనుకుంటే తప్పకుండా వెళ్ళండి. మీరు వెళ్ళే మార్గం మాత్రం హర్షించదగింది కాదు. ఖచ్చితంగా ఈరోజు మీకు సపోర్ట్ చేసేవారే రేపు నిజం తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది. దానికి కావలసినంత సహనం, కావలసినంత ఓపిక, కావలసినంత ఆలోచన అవసరం. అది బైబిల్ మాకు నేర్పిస్తుంది. నా దేశం నాకు సంస్కారాన్ని నేర్పింది, బైబిల్ నాకు భక్తిని నేర్పింది, ప్రేమను నేర్పింది. ఇలాంటి వివాదాలన్నిటికీ చెక్ పెట్టడానికే ఓ గ్రంథరాజ్యం మీ ముందుకు రాబోతుంది. ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ప్రతి అంశంపైన ప్రతి ప్రామాణిక గ్రంథం ఏం మాట్లాడుతుందో, దాని అసలు ఉద్దేశం ఏమిటో, ఆ అసలు ఉద్దేశాన్ని ఎలా గుర్తించాలో నేర్పిస్తూ నేర్చుకుంటూ వివరించే గ్రంథం, మాట్లాడే గ్రంథం మీ ముందుకు రాబోతుంది. తప్పకుండా మీరందరూ ఎదురు చూడండి. అత్యంత త్వరలో WCM అపాలజెటిక్స్ దేశాన్ని స్వర్ణభూమిగా మార్చడానికి, దేశాన్ని ఒక్క కుటుంబంగా మార్చడానికి, సరైన ఆలోచనతో సువర్ణమయమైన దేవుని ఉద్దేశాలతో ఓ శ్రేష్ఠ గ్రంథరాజ్యం మీ ముందుకు రాబోతుంది. అప్పటి వరకు అందరూ బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు. సత్యమేదో అది గెలుస్తుంది. సర్వ సత్యమేవ జయతే. సర్వే జనా సుఖినో భవంతు. సమాజ శ్రేయస్సు కొరకు, సమాజ ఆలోచన విధానం మార్పు కొరకు, మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని మీరు పొందుకోవడం కొరకు WCM టీవీ గుడివాడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి. మీ విలువైన ప్రశ్నలను, ఫీడ్బ్యాక్స్ని అందజేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.